మహబూబ్ నగర్ జిల్లా రాజోలులో దాయాదుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కోర్టు కేసులో ఉన్న భూమి విషయంలో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. నరేష్, అరుణ దంపతులను చితకబాదారు దాయాదులు. బాధితులకు తీవ్ర గాయాలవ్వడంతో చికిత్స కోసం వారిని హాస్పిటల్కి తరలించారు. రెటది ఎన్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. వారి మధ్య జరిగిన ఘర్షణకి సంబంధించిన విజువల్స్ అవి, తీవ్రంగా చితకబాదుకుంటున్న దృశ్యాలు అవి. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి పాషా సిద్ధంగా ఉన్నారు. పాషా, ఆల్రెడీ కోర్టు కేసులో ఉన్న భూమి విషయం అంటేనే అర్థమవుతోంది ఎప్పటి నుంచో వాళ్ళ మధ్య ఒకలాంటి ఘర్షణ వాతావరణం వస్తూ ఉందని. అయితే ఇప్పుడు స్పెషల్ గా ఈ గొడవకి కారణం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు ఎందుకు కొట్టుకున్నారు అట్లా? సౌజన్య, కౌకుంట్ల మండలం రాజోలి గ్రామంలో అరుణకు సంబంధించినటువంటి భూమి ఆమె పేరుపై పట్టాయి ఉంది. అది కొంతకాలంగా కోర్టు కేసులో ఉంది. అయితే ఈ సీజన్ లో పంట సాగు చేయడానికి వారు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో మా పేరుపై పట్టా ఉంది కాబట్టి మేము సాగు చేసుకుంటామని వాళ్ళ పొలం దగ్గరికి వచ్చారు. అయితే వారికి సంబంధించినటువంటి దాయాదులు బురాను, అతని కుమారుడు ఆంజనేయులు, రాజు వీరంతా కూడా కలిసి వచ్చి పొలం వద్ద ఒక మహిళతో పాటు ఆమె అరుణతో పాటు అరుణ భర్తను కూడా చితకబాదినటువంటి విజువల్స్ మనం స్క్రీన్ పై చూస్తున్నాము. ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమె తలకి బలమైనటువంటి గాయం కావడంతో మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతము. భర్తకు కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 34 కుంటలకు సంబంధించి, అంటే ఎకరానికి కూడా కొంత తక్కువనే ఉంటుంది, ఆ భూమికి సంబంధించి వివాదము గత కొన్నేళ్లుగా వీరి మధ్య నెలకొంది. అయితే పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది. ఆ తర్వాత వీరు కోర్టుకి సివిల్ కేసు ఫైల్ చేయడంతో కోర్టులో ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. ఈ భూమికి సంబంధించి వీరి మధ్య గత కొంతకాలంగా పంచాయతీ జరుగుతుంది. ఈ క్రమంలో ఈ రోజు తాజాగా వాళ్ళు పొలం వద్దకు వెళ్లడము, వారిపై దాడి జరగడం అనేది చోటు చేసుకుంది. అయితే ఎవరైనా ఆడ మనిషిని కూడా చూడకుండా మరీ క్రూరత్వంతో దాడి చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా ఇది సరైన పద్ధతి కాదు, ఏదైనా ఉంటే పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలి లేదా పోలీస్ స్టేషన్ లో పంచాయతీ చేసుకోవాలి, అంతే తప్ప ఇలా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం సరైనది కాదు. మానవత్వం మరిచి ఈ రకంగా దాడులు చేసుకుంటే సరైన మంచిది కాదని చెప్పేసి కూడా పెద్దలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద ఈ ఘటన కౌకుంట్ల మండలంలో కలకలం రేపుతుంది. ఇట్లాంటి ఘటనలు గతంలో ఎక్కడ జరగలేదు ఈ మండలంలో. ఇది కొత్తగా జరిగినటువంటి ఘటనగా స్థానికులు చెప్తున్నారు. సౌజన్య, హాస్పిటల్ అడ్మిట్ అయిన దంపతుల సిచ్యువేషన్ ఎలా ఉంది? వాళ్ళు ఏమైనా కోలుకుంటున్నారా? ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి? ప్రస్తుతం అయితే వారికి చికిత్స అందిస్తున్నారు. మన క్రిటికల్ పొజిషన్ అయితే ఏమీ కాదు, ప్రస్తుతం కోలుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. అరుణకు తలకి గాయం కావడంతో కొంచెం ఆమెనే మరికొన్ని రోజుల పాటు చికిత్స అందించాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్తున్నారు. సౌజన్య. Yes, Pasha, thank you. Thanks for the updates.